2029లో ఇప్పుడు వాళ్ళు చేసిన అరాచక పాలనకి తప్పకుండా జగనన్న 2 పాయింట్ చూపిస్తారు తప్పకుండా. ఎందుకంటే వాళ్ళగా జగనన్న అలా చేయడు కాకపోయినా కూడా, ఎందుకంటే అందరిని అభిమానించి అన్ని కులాల వారికి అందరికి అర్హులైన వాళ్ళకి ఇచ్చారు. ఇవాళ వాళ్ళు వచ్చారు ఏమీ ఇవ్వలేదు. మేము ఒక రైతు బిడ్డ నేను ఈ రోజు కూడా ఏమి లబ్ధి పొందలేదు. అదే జగనన్న ఉంటే ఇన్సూరెన్స్ డబ్బులు 48,000 ఇచ్చారు. అటు టీడీపీ వాళ్ళకి ఇచ్చారు, ఇటు వైఎస్ఆర్ గవర్నమెంట్ వాళ్ళందరికీ ఇచ్చారు. ఈ రోజు ఒక్కరికి ఇచ్చారు చెప్పమండి? ఒక్కళ్ళకి కూడా ఎక్కడా కూడా ₹10 లేదు. అన్నదా సుఖీబావ, ఏ సుఖీబావ? ఎందుకు సుఖం లేని సుఖీబావ? ఇటు కరెంటు బిల్లు వేలు చేశారు. రైతులకు ఈరే కట్టలు దొరకలేదు. మరి రైతుకి ఈరే కట్ట దొరుకుతుంది జగనన్న గవర్నమెంట్. రైతు భరోసాలు ఈరే కట్టలు దొరికినాయి మాకు. కానీ ఇక్కడ రైతులకు ఈరే కట్ట కూడా దొరకట్లేదు. ఎంత దరిద్రమైన గవర్నమెంట్ అంటే అంత దరిద్రమైన గవర్నమెంట్. ఈ రోజు అడుక్కోవాల్సి వస్తుంది ఈరే కట్టలు పురుగురిపోయి. ఒక ఆధార్ కార్డు మేమే పెట్టుకోవాలంట, ఆన్లైన్ చేయించుకోవాలంట. గవర్నమెంట్ ఫ్రీగా ఏదిగా డబ్బులు కూడా మళ్ళీ మేమేమి కొనుక్కోవాలి. అలాంటప్పుడు ఆధార్ కార్డులు ఎందుకండి అవసరం? విమర్శిస్తున్నావు చంద్రబాబుని? కావాలని ఏం లేదు. రైతులకు న్యాయం చేయమని అడుగుతున్నాం. గవర్నమెంట్ రాష్ట్రాన్ని బాగు చేయమని అడుగుతున్నాం. రాష్ట్రాన్ని ఏం బాగు చేస్తున్నారు? ఏం బాగు చేయట్లేదు. ఏమైనా చేస్తున్నారా చెప్పండి? ఏం చేయట్లేదు.